మా హీరో ఇంకా జీవితాంతం ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ వేసుకుంటూ బ్రతకాల్సిందేనా అన్నా అని కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుని ప్రశ్నిస్తూ ఉంటే బాధతో గుండె తరుక్కుపోతోంది, గుండె చెరువవుతోంది. అవును మరి, వారి బాధలో నిజం ఉంది, నిజాయితీ ఉంది. బాహుబలి అనంతరం రిలీజ్ అయిన ప్రభాస్ సినిమాలన్నీ కూడా ఫేక్ కలెక్షన్ పోస్టర్స్తో వీరవిహారం చేశాయి, ఫ్యాన్స్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాయి. ఇక్కడ కనబడుతున్న సలార్ లేటెస్ట్ పోస్టర్ చూడండి. 500 కోట్ల రూపాయల కలెక్షన్ అట. ఇది పెద్ద బూతు అంటున్నారు ట్రేడ్ పండితులు. వారు చెబుతోన్న వివరాల ప్రకారం సలార్ ఇప్పటి వరకు 360 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేయగలిగింది. బ్రేక్ ఈవెన్కు చాలా ఏరియాల్లో ఆమడ దూరంలో నిలిచింది. అసలు సలార్ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ స్కామ్ అంటున్నారు సినీ లవర్స్. ఈ స్కామ్కి మొట్టమొదటి సూత్రధారిగా ఏబిఓ అని షార్ట్ కట్లో పిలవబడే ఆంధ్ర బాక్స్ ఆఫీస్ గాడు అంటున్నారు సినీ లవర్స్. ప్రతి చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ చిత్రం విడుదల కంటే చాలా ముందుగానే పబ్లిష్ చేసే ఏబిఓ గాడు సలార్ చిత్రానికి మాత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వెయ్యలేదు. ఎందుకంటే మేకర్స్కు భయమేసింది, సినిమా హిట్ కాకపోతే ఏరియాల వారీగా నష్టాల వివరాలను సోషల్ మీడియాలో నెటిజన్స్ వైరల్ చేస్తారేమోననే భయం పట్టుకుంది మేకర్స్కి. మరో ప్రక్క ఓవర్సీస్లో 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్, నైజాంలో 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటూ గొప్పలు చెప్పుకున్న మేకర్స్ సినిమా రిలీజ్ అనంతరం ప్లేటు ఫిరాయించారు. తూచ్, అసలు ప్రీ రిలీజ్ బిజినెస్ మేము చెయ్యనే లేదు, సినిమాను ఓన్ రిలీజ్ చేశాం అని చెప్పారు. ఎందుకంటే సదరు ఏరియాలలో సినిమాకు భారీ నష్టాలు వస్తున్నాయి కాబట్టి. ఇక T2B లైవ్ అనే ఈ బాక్స్ ఆఫీసు ట్రాకర్ గాడు మరీ కామెడీ చేశాడు. వీడి ఉద్దేశం ప్రకారం సలార్ చిత్రం డే 6 కంటే డే 7 ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిందట. ఇది సృష్టిలోనే ఒక అత్యద్భుతమైన వింత, ఒక రకంగా 8వ ప్రపంచ వింత అని చెప్పుకోవచ్చు. డబ్బులు ఎంత ఎక్కువగా ముడితే మాత్రం ఇంత వింతలు చూపిస్తాడా కలెక్షన్స్లో అని నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఏదేమైనా ప్రభాస్ తన కటౌట్కి తగ్గట్టుగా హుందాగా ప్రవర్తించాలని, ఫేక్ కలెక్షన్స్లో నలుగురిలో నవ్వుల పాలు కాకూడదని సినీ లవర్స్ ప్రభాస్కి సలహా ఇస్తున్నారు.